హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమర్ ఆశ్రమంలో ఉంటాడు. అక్కడే రాతోడు కూడా అమర్ వెనకాలే ఉంటాడు. జరిగిందంతా వార్డెన్ ఫోన్ చేసి చెప్పడంతో అమర్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక రామ్మూర్తి అమర్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. అమర్ని నిలదీస్తూ ఉంటాడు. బాబు, నీకు నా కూతురు ఎవరో తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అమర్ షాక్ అయిపోతాడు. మౌనంగా ఉండిపోతాడు. ఏమీ సమాధానం చెప్పకుండా, చెప్పండి బాబు, నా కూతురు ఎవరో మీకు తెలుసు కదా, చెప్పండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు. కానీ అమర్కి ఏమని చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉంటాడు. అరు గుప్తా కూడా అక్కడే ఉంటారు. అమర్ని చూస్తూ ఉంటారు. అమర్ చేత బలవంతంగా రామ్మూర్తి తన మీద ఒట్టు వేయించుకుంటాడు. బాబు, మీరు నా కూతురు ఎవరో చెప్పి తీరాల్సిందే. నా మీద ఒట్టే బాబు, నేను చచ్చినంత ఒట్టు, మీరు చెప్పకపోతే కనుక అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అమర్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చెప్పండి బాబు, ఇప్పుడు చెప్పండి, నా కూతురు ఎవరు అని చెప్పి ఇక గట్టిగా కోపంగా అడుగుతూ ఉంటాడు. అరు అక్కడే ఉన్నదని అమర్కి తెలుస్తూ ఉంటుంది. అరు అలా చూస్తూ ఉంటుంది. అరుని చూసినట్టుగానే అమర్ అలా చూస్తూ ఉంటాడు. బాగి పరిగెత్తుకుంటూ అమర్ రామ్మూర్తి దగ్గరికి వస్తూ ఉంటుంది హడావిడిగా. ఇక అమర్ నిర్ణయించుకుంటాడు, అరు కూడా ఇక్కడే ఉందని నాకు అర్థమవుతుంది. అరుకి కూడా ఈ నిజం తెలియాలి, తన తండ్రి ఎవరు అనేది. అందుకనే నిజం చెప్పేద్దామని డిసైడ్ అవుతాడు అమర్. మీ కూతురు ఎవరో కాదు అని చెప్పబోతూ ఉంటాడు. ఇక ఈ విషయం భాగ్యకి కూడా తెలిసిపోతుందా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.